మేము చూస్తున్నది ఏంటంటే ట్రైలర్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ కట్ సూపర్ ఉంటున్నాయి, కానీ సినిమాకి వెళ్తే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మేము చూడట్లేదు. చాలా సినిమాలు ఉన్నాయి అలాగా. సో మీ గేదెల రాజు ఆ బ్రేక్ చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? ఎస్ మ్యామ్, అందుకే నేను చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు పెట్టాను మ్యామ్. ఈ చూసింది ఏదైతే ఉందో కొంచెమే మ్యామ్, ఇంకా చూడాల్సిన అనుమానాలు చాలా చాలా ఉన్నాయి. అంటే ఇంకా ఏంటంటే మ్యామ్, ఒక క్రైమ్ థ్రిల్లర్ మ్యామ్, మర్డర్ మిస్టరీ, ఏం చెప్పేయగలం బయటికి? చాలా దాస్తేనే ఆడియన్కి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఎన్ని దాచుంటాం చెప్పండి. మీకు ఒకటి మేము మా పోస్టర్లు చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్, అంటే మనం ఏది స్ట్రైట్ పోస్టర్ పెట్టలేదు మ్యామ్, థీమ్ పోస్టర్సే పెట్టాం అన్నీ. పాప మా అబ్బాయి అజయ్ చాలా బాగా చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒకటి అడిగితే ఓకే, నేను ఏకంగా 10-20 అన్ని థీమ్సే కావాలని అడుగుతూ వచ్చా. సో ఇది చూడొచ్చు, ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అ థీమ్. అంటే అంత కథ ఉంది మ్యామ్. సో ఆ కథనే నమ్ముకునే ఐస్ని బ్రేక్ చేస్తామని మేము అనుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చైతన్య గారు ఓకే. చైతన్య గారు, నా పేరు రాజా అండి. హాయ్ సార్. సార్ నా పేరు కూడా రాజా సార్, రాజా కన్నా ఇంటి దగ్గర పిలిచే పేరు. ఓకే, ఇందాక స్టేజ్ మీద అమ్మా నాన్నని చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది, చాలా గర్వంగా అనిపించింది. మనకి పూరి జగన్నాథ్ గారు నేనింతే సినిమాలో ఒక సీన్ రాస్తారు. ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. అమ్మ నీ కొడుకు పిచ్చి కోసం ఏం చేస్తామని రమాప్రభ గారిని అడిగినప్పుడు, నా కొడుకు ఏమన్నా స్క్రిప్ట్ రాస్తుంటే దూరంగా చూసుకుంటాను, వాడిని ఏం కదిలీను, వాడికి ఇబ్బంది పెట్టే పని నేనేం చెప్పను అని చెప్పి ఒక గొప్ప సీన్ ఉంటుంది అనమాట. స్టేజ్ మీద అమ్మా నాన్న చూస్తుంటే నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. చైతన్య పద చూసుకున్నాం ఏదైతే అదవుద్ది అని అమ్మా నాన్న అన్న ఆ మూమెంట్ ఏంటి, ఆ క్షణం ఏంటి, అది చెప్పండి. అబ్బా, దీని ముందు ఒక మాట చెప్తానండి. నిన్న మార్నింగ్ కూడా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ రేపు ప్రెస్ మీటే, కొంచెం ఏమన్నా వెయ్యవే, ఫోన్పే కొట్టు, గూగుల్ పే కొట్టని. నిన్న కూడా అసలు వాళ్ళ అమ్మగారి వాయిస్ నేను విన్నాను. అలాగే బాబు నువ్వే ఇబ్బంది పడుకో, నేను ఏదో చేసి పంపించేస్తాను. అంత గొప్ప తల్లిదండ్రులు వాళ్ళు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీన్ మీరు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు నిజంగా. సార్ మా డాడీ ఎప్పుడు కూడా ఏంటి అంటే, ఎప్పుడు నేను ఇంత ట్రై చేస్తూ ఉన్నాను కదా సార్, ఒరే నీ సినిమా నేను బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాను, గమ్మున తీరా అంటే ఇట్స్ లైక్ గమ్మున ఎలా తీస్తాను నేను? డాడీ అనేవారు, ఇంకెప్పుడు తెస్తారా, గమ్మున తీరా. సో ఇంత ప్రయత్నం తర్వాత సార్, నేను ఒకరోజు ఫోన్ చేసి, ఇంకా నా వల్ల కావట్లా, నన్ను నమ్ముకున్న 10 మంది 15 మంది అలా వచ్చేస్తున్నారు, ఏదో చేస్తాడు, మేము కూడా వెనకాల అవుతామని నమ్మేశారు, ఇంకా నా వల్ల కావట్లా, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా, మనం ఎంత పడితే రోడ్డు మీదకి రాకుండా ఉంటాం. నేను నెగిటివ్గా ఆలోచించాను సార్, తప్పేమో సార్, నెగిటివ్గా ఆలోచించి ఎంత పెడితే రోడ్డు మీదకి రాకుండా ఉంటాం అని అడిగాను. మా డాడీ ఒకటే మాట అన్నారు, నువ్వు అలాంటి పంచాయతీలు ఏం పెట్టుకోకు, నీ కథకి ఎంత కావాలో నేను ఏదో రకంగా తెస్తా. సో అలాగే సపోర్ట్ చేశారు సార్ డాడీ సార్. అమ్మ సార్, మా వైఫ్ దివ్య, అదే సిఏ క్యారెక్టర్ చేశారు కదా తను సార్. సో ఏ రోజు కూడా అంటే ఇంత జర్నీలో కోపం వస్తుంది కదా సార్, ఎంత ఖర్చు పెట్టామో తెలుసా నీకోసం, ఇంకా ఎంత కావాలి, ఈ క్వశ్చన్ ఈ క్షణం వరకు కూడా ఇంకా రాలేదు సార్. నిజంగా నా అదృష్టం సార్, అంతే. ఖచ్చితంగా ఇలాంటి మేకర్ సక్సెస్ అవ్వాలి, ఒక కుటుంబం మొత్తం సక్సెస్ అవుద్ది ఈ సినిమా సక్సెస్ అయితే. రఘు గారు